పుచ్చకాయను 5000 సంవత్సరాల క్రితమే ఈజిప్టులో పండించిన ఆధారాలున్నాయని చరిత్ర చెబుతోంది. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతగానో నచ్చటం వల్ల వారి గోడలపై కుడ్య చిత్రాలుగా పుచ్చకాయ చోటు చేసుకుంది. 13వ శతాబ్దానికి యూరప్లో విస్తరించింది. అనంతరం మన దేశానికి 4వ శతాబ్దంలో వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. సుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో సింధు నది తీరంలో దీనిని విరివిగా పండించడం జరిగిందని రాశారు. దీనిని కళింద లేక కళింగగా రాశాడాయన. పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పండే పుచ్చ ఎలాంటి నేలల్లోనైనా మంచి దిగుబడినిస్తుంది. అందుకే ఇది ప్రపంచమంతటా అల్లుకపోయింది. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదటి ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలో ఇవి దొరుకుతూ ఉన్నప్పటికీ ఈ కాలంలో అంటే వేసవి కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్స్ శరీరానికి శక్తి అందిస్తే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది పుచ్చకాయ. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జు రాసినట్లయితే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 100 గ్రాముల పుచ్చకాయ ముక్కలో 30 కిలోకాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 76 గ్రాములుంటాయి. ఫ్యాట్స్ 0.2 గ్రాములుంటాయి. ప్రోటీన్స్ 0.6 గ్రాములుంటాయి. సి విటమిన్స్ 8 గ్రాములు. నీరు 91 గ్రాము ఉంటుందని, నీటి శాతం అధికంగా ఉండటం వల్లనే దీనిని వాటర్ మెలాన్గా పిలుస్తారు. ముదురు ఎరుపు లేక గులాబీ వర్ణంలో ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్స్ పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ విటమిన్స్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్ B6, విటమిన్ సి, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్ల కన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. దాంతోపాటు సుక్రోజ్, కొంతవరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఇంకా కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరాటిన్ ఇలా రకరకాల విటమిన్లకు నెలవు ఈ పుచ్చకాయ. దీన్ని కర్బూజా పండు అని కూడా పిలుస్తారు. తన క్షారగుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాన్ని, వ్యర్థ పదార్థాలని తగ్గిస్తుంది. శరీరంలో కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్ల నొప్పుల్ని, వాత రోగాలను నియంత్రిస్తుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది. ఎన్నో రకాలుగా ఖనిజ లవణాలున్న కర్బూజా పండును బాలింతలకు తినిపించినట్లయితే బాగా పాలు పడతాయని వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. రక్తపోటు ఉన్నవారు పుచ్చకాయను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92% ఆల్కలైన్ వాటర్ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. కాబట్టి ఈ ఇబ్బంది ఉన్నవారు తప్పకుండా పుచ్చకాయను తినటం మంచిది. లోపలంతా గింజలతో నిండి ఉండే ఈ కర్బూజాలో అనేక లాభాలున్నాయి. టమోటా లాగానే దీనిలోనూ లైకోఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 1 గ్రామ్ టమోటాలో లైకోఫిన్ 40 మైక్రోగ్రాములుంటే కర్బూజాలో 72 మైక్రోగ్రాములుంటాయి. ఏ రకంగా తీసుకున్నా పుచ్చకాయ తినటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పుచ్చకాయలో కండ ఎరుపు లేక గులాబీ రంగులో ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తిని వేసవి వేడి నుంచి ఉపశమనం పొందుదాం. ఆరోగ్యంగా ఉందాం.